కథాభిమానులందరికీ నమస్కారం అండి. ఇది మనము రామలింగ కవి కథలు చెప్పుకుంటున్నాము కదా. మరి ఒక చిన్న సంఘటన అదేమిటంటే, ఒకనాడు ఢిల్లీ పాదుషా గారు రాయల వారికి ఒక లేఖ రాసి పంపించారు. ఆ లేఖలో ఏం చెప్పారంటే, మీ రాజ్యంలో 64 కళలు వర్ధిల్లుతాయని, వారి మీరు ఎంతో చక్కగా పోషిస్తున్నారని తెలిసింది. మాకు ఎంతో కాలం నుండి ప్రత్యక్ష పురాణం వినాలనుంది కనుక అటువంటి పురాణం చెప్పగల వారిని పంపించండి అంటూ ఒక లేఖ రాసి రాయబారితో స్వయంగా పంపించాడు. ఆ లేఖ చదివిన రాయలవారికి మతిపోయింది. ఏంట్రా బాబు, మనమేమో మన బాదుషా గారికి మనం ఎట్లా ప్రత్యక్ష పురాణం ఎలా చెప్తారు ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే అలసాని పెద్దన్ని పిలిపించి ఆ లేఖను చూపించాడు. అది చదివి అలసాని పెద్దన్న ఏం సమాధానం చెప్పాలో ఏం రాయాలో అతనికి అర్థం కారాలేదు. పురాణాలు ఎన్నో చెప్పే కథలు కావాలంటే విజయనగరంలో ఎంతోమంది ఉన్నారు, చాలా చక్కగా చెప్తారు. కానీ ప్రత్యక్షంగా చూపించాలంటే ఎవరు లేరే. ఏం చేయాలి? కవులందరితో సమావేశం ఏర్పాటు చేశారు మన రాయలవారు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న కవులందరూ అక్కడికి వచ్చారు. ఢిల్లీ పాదుషా పంపిన లేఖని వాళ్ళందరికీ చెవికి వినిపించారు. మీలో ఎవరన్నా ప్రత్యక్ష పురాణం చెప్పగలరా అంటూ అడిగాడు రాయలవారు. పురాణం చెప్పమంటే చెప్తాం, కానీ ప్రత్యక్ష పురాణం మా వల్ల కాదు అన్నారంతా. ఆ సమయానికి ఆ సమావేశానికి రామలింగడు రాలేదు. రాయలవారు విశ్రాంతి మందిరంలో ఉన్నారు. 2 రోజులలో తన ప్రత్యక్ష పురాణం చెప్పేవాళ్ళని వెంట పెట్టుకుని పోవడానికి ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. రాయబారి అటు రాయలవారికి ఇటు అలసాని పెద్దనికి ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తోచట్లేదు. ఏది ఏమైనా సరే ఈ సమస్యను ఒక కొలిక్కి తేకపోతే పాదుషా వారితో గొడవ వస్తుంది, వాళ్ళకి మనకి శత్రుత్వం పెరిగిపోతుంది. మరి ఆఖరి ప్రయత్నంగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారు. రామలింగాన్ని పిలిపిద్దామని అలసాని పెద్దన్న గారు చెప్పారు. అప్పుడు రాయలవారు ఏమంటున్నారంటే, వద్దొద్దు, అసలే వికట కవి, పైగా కొంటేవాడు, అతడు నమ్మి పంపితే మనకి మాట వస్తుంది అన్నారు రాయలవారు కంగారు పడుతూ. రామలింగడు అంటే మాటల్లోనైనా చేతల్లోనైనా వికటత్వం ఉండి తీరవలసిందే. ఎదుటివాళ్ళు మంచిగా మాట్లాడినంత వరకు మంచిగా ప్రవర్తిస్తాడు, మామూలుగానే ఉంటాడు. ఏదైనా కాస్త తేడా వచ్చిందా ఎదుటివాడు పాలేరైనా ఒకటే, పాదుషా అయినా ఒకటే. రామలింగడి గుణము రాయలవారికి తెలుసు, అందుకే అంత కంగారు పడ్డారు. అలసాని పెద్దన్న తెలియంది కాదు, కానీ ప్రత్యక్ష పురాణం వినాలన్న పాదుషా గొంతమ్మ కోరిక తీర్చాలంటే రామలింగని పంపడమే సరైన మార్గం అన్నాడు అలసాని పెద్దన్న రాయలవారితో. రాయలవారికి నచ్చచెప్పి రామలింగాన్ని పిలిపించారు మన అలసాని పెద్దన్న గారు. రామలింగ, నీ మీద ఒక గొప్ప భారం పెట్టి ఢిల్లీ పంపిస్తున్నాము. ఆ కార్యం విజయవంతం చేసి విజయనగర ప్రభువులకు మాట రాకుండా నీవు క్షేమంగా తిరిగి రావాలి అంటూ చెప్పారు అలసాని పెద్దన్న గారు. తప్పకుండా, ఇంతకీ భారం ఏమిటో సెలవివ్వలేదు అంటూ రామలింగడు తన సహజ ధోరణితో అడిగాడు. నేను చెప్తాను అన్నారు రాయలవారి మొహం చాలా కోపంగా గంభీరంగా ఉండడం చూసి రామలింగడు అనుకుంటున్నాడు, రాకూడని సమస్య ఏమైనా వచ్చిందా అని ఊహించాడు. రాయల విషయం ఏదో నేనే చెప్తాను అని అనడంతో రామలింగడు కాస్తంత కొంచెం స్థిమితపడ్డాడు. రాయలు ఢిల్లీ పాదుషా రాసిన లేఖను రామలింగడికి పిలిపించి, రామలింగ, ఇది పాదుషాతో వ్యవహారం. ఏమాత్రం నీ కొండతనం చూపించినా చివరికది తలనొప్పిగా మారుతుంది. నీవు ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించగలవని అనుకుంటేనే ఢిల్లీకి వెళ్ళు. నీవు అలా చేయకపోతే మరొకరిని పంపుతాను అంటూ రాయలవారు ఎంతో గంభీరంగా చెప్పారు. రామలింగడు రాయలవారి మాటలు నొచ్చుకుంటూ, ప్రభూ, నాపై నమ్మకం లేదా అన్నాడు. ఉంది, మరెందుకు సంశయిస్తున్నారు? రాయలవారు మౌనంగా ఉండిపోయారు. చెప్పండి ప్రభూ అని మరొకసారి అడిగాడు. రాయలవారు జవాబు ఇవ్వలేదు.
ఆయన బదులుగా అల్లసాని పెద్దన్నగారు పెంచుకుంటూ, రామలింగ, రాయలవారి మనసు నీకు తెలియదా? ఆయనకి నీవు అత్యంత ఆప్తుడవని, నీ కొండితనంతో ఏదైనా ముప్పు తెచ్చుకుంటావేమోనని రాయలవారు భయపడుతున్నారు. రాయలవారు ఎప్పుడూ తనకేమన్నా అవుతుందేమో అని ఆలోచించరు, తన వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని ఆలోచిస్తారు. అందుకే ఆ సంకోచము అంటూ వివరించాడు. ప్రభు, కంగారు పడకండి. ఈ రామలింగుడు కొంటెవాడే కానీ అల్లరివాడు కాదు. ఏది ఏమైనా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యను. చూస్తుండండి, ఆ పాదుషా చేత సన్మానం పొందించుకుని ధన కనక వస్తు వాహనాలతో తిరిగి మరీ వస్తాను అని అన్నాడు. రాయలవారు రామలింగాన్ని కౌగిలించుకుని, రామలింగ, మాకు మాట ఇచ్చినా బాధ లేదు, నువ్వు మాత్రం క్షేమంగా తిరిగిరా అని గట్టిగా చెప్పారు. ప్రభు, రామలింగడు ఆర్తిగా అడిగాడు. వాళ్ళిద్దరి అనుబంధము చూసి అల్లసాని పెద్దన్నగా 2 సార్లు 2 కళ్ళని చెమర్చాడు. ఢిల్లీకి రామలింగని ప్రయాణం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అతను. రాయలవారి వెంట రామలింగని బయలుదేరి ఢిల్లీ వెడుతున్న విషయము మిగతా కవులందరికీ తెలిసింది. ఇంకేముంది, ఆనందమే ఆనందం అందరికీ. రామలింగం లేకపోతే సభ అంతా కూడా ఈయన మీద ఏదో మాటలు చెప్పుకుంటూనే ఉంటారు కదా. అందరూ సమావేశమయ్యి ఢిల్లీ వెళ్ళిన రామలింగడు ప్రత్యక్ష పురాణం చెప్పలేక పాదుషా ఆగ్రహానికి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో, ఇది సత్యం అని ఇది తీర్మానించేసుకున్నారు వాళ్ళు. రామలింగడు పాదుషా దర్శనం చేసుకున్నాడు. పాదుషా రామలింగడితో, కవివర్య, ప్రత్యక్ష పురాణం చెప్పడం, చూసేవారిని మెప్పించడం చాలా కష్టం. మీ వంటి పండితులు చెప్పగా విన్నాం కనుక నేటికి విశ్రాంతి తీసుకోండి, రేపు చెప్తురు గాని అంటూ ఎగతాళి చేశాడు. ఇంకడేమన్నా తక్కువ తిన్నాడా? పాదుషా, ఇవన్నీ చేతకాని వారి మాటలు. పురాణం చెప్పడం కంటే ప్రత్యక్ష పురాణమే సులువు. మీరు అనుమతిస్తే ఈ క్షణమే మొదలెడతాను అన్నాడు మన రామలింగ కవి. పాదుషా గారికి అహంకారం పుట్టుకొచ్చింది. తన మాటలను ధిక్కరిస్తాడా? వీడి సంగతి చూడాల్సిందే. పురాణం అంతా అయ్యాక ఏదో కారణంతో వీడిని చంపేస్తాను, చంపేసి రాయలవారికి తన సత్తా ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకున్నాడు. సరే, మొదలుపెట్టు అన్నాడు. వెంటనే రామలింగడు రామాయణంలో లంకా దహనం ఘట్టం తీసుకుని అశోకవనంలో ఉన్న సీత హనుమంతుని చూశాడు. ఆమెని బంధించినందుకు రావణుడిపై విపరీతమైన కోపం వచ్చింది. అశోకవనంలో చెట్లు పెకిలించి పీకి పారేశాడు అంటూ దర్బార్లో ఉన్న ఆసనాలను చిందరవందర చేసేశాడు. హనుమంతుడు ఆగడం చూసిన రాక్షసులందరూ కలిసి అతన్ని బంధించేశారు. అతని తోకకు బట్టలు చుట్టారు అంటూ దర్బార్లో ఉన్న తెరలన్నింటినీ పీకేసి తోకలా పేని దాన్ని నడుముకి కట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు తోక నెక్కు పెట్టారు అంటూ ఆ బట్టను అక్కడే ఉన్న చమురు దీపంలో అంటించుకున్నాడు. తన తోక అంటుకోగానే హనుమంతుడు ఊరుకున్నాడా? ఆ నిప్పుతోనే లంకా దహనం చేశాడు అంటూ ఆ నిప్పుతో అటు ఇటు తిరుగుతూ కనిపించిన వాటల్లా అంటించడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఉత్సాహంగా చూస్తున్న పాదుషా చుట్టూ మంటలు రావడంతో భయపడిపోయారు. అప్పటికే చెలరేగుతున్న మంటలు చూసి హాహాకారాలు చేస్తూ వాటిని ఆర్పే ప్రయత్నంలో పడ్డారు. మొత్తానికి రామలింగడు లంకాదహన ఘట్టాన్ని పాదుషా కళ్ళ ముందు కట్టి రక్తి కట్టిచ్చేశాడు. మర్నాడు పాదుషా రామలింగని చూస్తూ, నువ్వు దర్బార్ను మంటల పాలు చేసావు, అందుకు నిన్ను శిక్షించాలనుకుంటున్నాను అన్నాడు. పాదుషా, తమరు కోరిందేమిటి? ప్రత్యక్ష పురాణం, అందుకనే నేను ఇలా చేశాను. ప్రత్యక్ష పురాణం అంటే అలాగే ఉంటుంది మరి. కావాలంటే మీకు ఈ పురాణం వినాలన్న కోరిక కలిగించిన పండితులను అడగండి అంటూ ఎంతో నిర్భయంగా జవాబిచ్చాడు. పాదుషా తనదే తప్పని తెలిసి గ్రహించి రామలింగాన్ని శిక్షించకుండా కొన్ని వేల ధనాలతోని, బంగారంతోని, వస్తు వాహనాలతోని బాగా సత్కరించి పంపించేశాడు. రామలింగడు అన్న మాటలు నిలబెట్టుకుని పాదుషా సత్కారం పొంది వచ్చినందుకు రాయలవారు రామలింగాన్ని అభినందించి ఆయన కూడా సత్కరించి
ఎన్నో రకమైన విలువలను విలువతో కూడిన అన్ని వస్తువుల్ని కూడా బంగారు నాణాలని ఒక సంచిలో పోసి మన రామలింగ కవికి ఇచ్చారు. చూసారా మరి పాదుషాకి ఎలాగా చెప్పాడో ప్రత్యక్ష పురాణాన్ని. నిజంగా ఈ ఘట్టాలను చూస్తూ ఉంటే భలే ముచ్చటేస్తుంది. రామలింగకి తెలివితేటలకి రాయలవారు ఎంతో సంతోషించారు. ఆయనకి అన్ని విధాలా కూడా రామలింగ కవి అండగా ఉంటూ ఆయనకి వచ్చిన సమస్యలన్నీ చాలా జాగ్రత్తగా తీరుస్తూ చేసుకుంటూ వచ్చారనమాట. చూసారా మరి మన రామలింగ కవి ఎంత తెలివైనవాడో. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.